వంశీ స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. మేషరాశి. ఈ మేషరాశి జాతకులకు ఈ వారం మధ్యస్థంగా ఉంది. మరి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో జన్మ గురుడు మీకు అఖండమైనటువంటి యోగాన్ని ప్రసాదిస్తాడు. చక్కగా రాహు 12 ఉండడం వల్ల మానసిక ఆందోళన ఇవన్నీ కూడా ఉండడం జరుగుతోంది. టీఏలు, డిఏలు, అరియర్స్లు, బకాయిలన్నీ కూడా ప్రభుత్వం నుంచి వచ్చేస్తాయి. సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. మరి బుధుడు మనకి లాభస్థానంలో తర్వాత మళ్ళీ వ్యయస్థానంలో సంచారం వల్ల మనకి ఈ విద్యార్థులు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి విద్యార్థులందరికీ కూడా చక్కటి అవకాశాలు వీళ్ళకి కలుగుతాయి. రైతులు మంచి పంటను పండిస్తారు, అప్పులన్నీ కూడా తీర్చివేస్తారు. మరి 6వ ఇంట్లో ఉన్నటువంటి కేతువు చేపల, రొయ్యల వ్యాపారాల్ని చక్కగా మీకు చేస్తాడు. అదేవిధంగా ఈ యొక్క శుక్రుడు మరి భాగ్యస్థాన సంచారము చేయడం వలన మీకు మీ భార్య తరపు నుంచి, అత్తగారుల తరపు నుంచి, భార్య తరపు నుంచి ఆ డబ్బులన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ఏవైనా కట్న కానుకలు, బకాయిలు మీ అత్తగారు ఇస్తానన్నటువంటివి ఏవైనా మిగిలిపోయి ఉంటే అవి వచ్చేయడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క కుజుడు మనకి భాగ్యస్థానం నుంచి చక్కగా రాజ్యస్థానంలోకి వచ్చి ఉచ్చస్థితిలో 15 మార్చి వరకు ఉండడం వలన మీకు మీ పేరు మీద ఉన్నటువంటి స్థలాలు, ఇళ్ళు అన్నీ కూడా రేట్లు అత్యధికంగా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే కోర్టు సమస్యల్లో మీకు అనుకూలంగా తీర్పులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. పెళ్లి కానటువంటి వాళ్ళకి ఈ శుక్రుడు మరి 7 మార్చి నుంచి భాగ్యస్థాన ప్రవేశం వలన చక్కగా వివాహాలు అవడానికి అవకాశాలు ఉన్నాయి. మరి అందరితో కూడా బంధుమిత్రులతో వినోద కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు. అలాగే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క రవి మరి 13 మార్చి నుంచి మీకు లాభస్థానగతుడయడం వలన ప్రభుత్వాల నుంచి మీకు రావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీసు మీకు రావడం జరుగుతుంది. మరి ఆ విధంగా ఇంతకాలం పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులు కూడా ఈ యొక్క శని లాభస్థితి మీకు చక్కటి మేలును చేస్తుంది. ఇక రెమెడీస్ ఏమిటంటే మనకి బుధ జపం చేసుకోండి, బుధ స్తోత్రాలు చదవండి. బుధుడికి 1.5 కిలో పెసల్ని, ఆకుపచ్చ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకు బుధవారం నాడు తెల్లవారుజామున 5 గంటలకి దానం చేయండి. అలాగే చక్కగా మీరు విష్ణు సహస్రాన్ని కానీ, విష్ణు అష్టోత్తరాన్ని కానీ, లేకపోతే విష్ణు సంబంధమైనటువంటి శ్రీరాముడికి, శ్రీకృష్ణుడు ఇలా వీళ్ళ అష్టోత్తరాలు చదవడం ద్వారా మీకు చక్కటి శుభ ఫలితాలు ఈ వారంలో మీరు అందుకుంటారు.